వీటికి మిగతా డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 17 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బస్సు యాత్ర ప్రారంభించిన కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బస్సులో బయలుదేరనున్నారు. జనగామ స్టేషన్ గన్పూర్ మీదుగా వరంగల్ నగరానికి రానున్న కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్ షో ప్రారంభిస్తారు. హనుమకొండ చౌరస్తా వరకు సుమారు 2 గంటల పాటు రోడ్ షో కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసి సోమవారం వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా ఖమ్మం తరలి వెళ్లనున్నారు. ఇవాళ ఓరుగల్లు ప్రాంతానికి కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ రోడ్ షోలు అవి నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. వరంగల్ నుండి తిరుపతి. ఈ రోజు మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్ వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. వరంగల్ నగరంలో రోడ్ కార్నర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం భాగంగానే వరంగల్లో పర్యటించినట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఆ భువనగిరి నుంచి జనగామ స్టేషన్ గన్పూర్ మీదుగా వరంగల్ నగరానికి చేరుకుంటారు. వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. హన్మకొండ చౌరస్తాలో ఒక రోడ్డు కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతూ జన సమీకరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ హన్మకొండ నగరానికి చేరుకున్న తర్వాత వరంగల్ నగరంలోని అంబేద్కర్ జంక్షన్ కూడలి మీదుగా పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి హన్మకొండ చౌరస్తా చేరుకుని ఆ చౌరస్తా దగ్గర రోడ్ కార్నర్ మీటింగ్ ఉంది. రోడ్ కార్నర్ మీటింగ్ దగ్గర కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఎట్లా ఉంటుంది, రానున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నటువంటి అనేక అంశాలను కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ షెడ్యూల్ సంబంధించవచ్చు, కేసీఆర్ సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల భాగంగా వరంగల్ పై చాలా ఫోకస్ పెట్టి కడియం శ్రీహరిని ఓడించాలనే టార్గెట్ గా రాజకీయాలు కొనసాగిస్తారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏం మాట్లాడతాడో ఇక్కడ కొనసాగు. నిన్న కడియం శ్రీహరి కేసీఆర్ పై మాట్లాడుతూ ఈ కాళేశ్వరం బ్రిడ్జి 3 పిల్లర్లు కూలిపోయాయి, కారణంగా తీసుకుంటున్నారు కానీ అది సరైనది కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కూడా అధికారులను ఇరికించారని కేసీఆర్ పై హాట్ కామెంట్ చేశారు. అయితే ఇవాళ కడియం శ్రీహరి పై కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎటువంటి రాజకీయం కొనసాగించారు, కడియం శ్రీహరి నమ్మకం ద్రోహం చేశారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎటువంటి దిశానిర్దేశం చెప్పిన చర్చ కొనసాగుతుంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.